మామగారు అనుకున్నావా? కృష్ణ పరమాత్ముడు నీకేం పంపించాడో చూడు. మంచి పప్పు, మంచి నెయ్యి వేసిన పప్పు, మంచి ఊరగాయ, అసలు దొండకాయ. ఏంటి నీ అదృష్టమా? నాకేం సంబంధం లేదు. ఎవరన్నా అంటారాయా ముసలమ్మకి నీకు నాకే రుణానుబంధం లేదు, ఎవ్వరితో నాకు రుణానుబంధం లేదు. నాకంతా పరమాత్ముడితోనే బంధం. పరమాత్ముడు ఇక్కడ చేర్చుకున్నాడు, తింటున్నావు, ఆయన పెడుతున్నాడు, తింటున్నావు. తండ్రి, తల్లి, తండ్రి, గురువు, దైవము, తాత, తెలుసుకున్న దగిన వాడిని, ఓంకారమును ఎవరి గురించి నువ్వు తెలుసుకుంటావో నా గురించి తెలుసుకో అన్నాడు. ఋగ్వేదం, యజుర్వేదం అంతా నేనన్నాడు. పితామహస్య మాత దాత పితామహ అంతా ఆయనే కృష్ణ పరమాత్ముడి. ఆ 7 కొండల మీద ఉండే వెంకటరమణుడు ఎలా కట్టేసిందో చూడు. వెంకటరమణుడిని చేయి చూపిస్తుంది. ధర్మరాజు అన్నాడు, అర్జునుడు ద్వారకా నగరానికి పోయి వచ్చాడు, వస్తానే 7 మొహం పెట్టుకొని వచ్చాడు. ఏంటి అలా ఉన్నావు అన్నాడు. ఏమన్నా ముసలి వాళ్ళకి పెట్టకుండా అన్నం తిన్నావా నువ్వెవనన్నా ఎక్కడన్నా అన్నాడు. లేదన్నాయా అన్నాడు. అంటే ఎంత అర్థం ఉందో చూడు. ముసలి వాళ్ళకి పెట్టకుండా ఇంట్లో పెద్దవాళ్ళు తినకూడదంట. అంత భారతంలో అంత నీతి ఉంది. లేదన్నాయా మన సకుడు, మన దేవాది దేవుడు ఈ లోకాన్ని నుంచి వైకుంఠ లోకాలకు వెళ్ళిపోయాడు అన్నాడు. వీళ్ళు కూడా మనం కూడా వద్దురా, ఇంకా అయిపోయింది, మనం కూడా వెళ్ళిపోదాంపా అన్నారు. ఆయన పరమాత్ముడు ఇక్కడ లేనప్పుడు మనకు అనవసరం అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతటా ఉంటాడు పరమాత్మ. కానీ వాళ్ళు చెప్తున్నారు మనకి. అంతే మా అమ్మగారు, మనకేం సంబంధం లేదు. అంతా పరమాత్ముడు నడిపించేవాడు. ఈ చెయ్యి ఇచ్చాడు, ఈ హృదయం ఇచ్చాడు, ఈ గుండె ఇచ్చాడు, హార్ట్ ఇచ్చాడు, లివర్ ఇచ్చాడు, ఊపిరితిత్తులు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. శరీరానికి ఇదిగో నరాలు టింగ్ అంటే కదిలేదానికి చూడు. నీ చెయ్యి చూడు, 95 ఏళ్ళు అయినా నువ్వే డాక్టర్ దగ్గర పోకుండా కదలుతున్నాయి. కొంతమందికి గుజ్జు అయిపోయి సస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఇస్తుంటాడు అన్నీ కూడా మా అమ్మగారు. మనకేం సంబంధం? మనకి పరమాత్ముడే చేస్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే రామ. మోహన రూపం అంటారు ఇది. ఇటువంటి మోహన రూపం ఎక్కడన్నా చూసారా? చూడండి, పాదాలకి ఎటువంటి గజ్జలు కట్టాడు కృష్ణ పరమాత్ముడు, ఆ వెంకటేశ్వరుడు. ఎంత చక్కగా ఉన్నావో. డైరీ ఒకటి పెట్టి శివుడైనా అంతే. వయసులో ఉన్నప్పుడు డాము, దర్పము, అందము, సొగసు, 100 ఫేరీల విల్లు, 100 చింతాల సోపులు, కారుల దేవతో సెంటు కొట్టుకోవటం, ఈడ ఆడ అంతా కొట్టుకోవటం. వయసు అయిపోయిన తర్వాత చీదర, గబ్బు, అసఖ్యం తీసి బయటపడింది. చూసారా? కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి పనులు చేసుకొని వెళ్ళిపోరా అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురం, మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి, హర మహాదేవ్. అమ్మగారు చూడు హాయిగా కూర్చునింది. ఇక దేశద్దాన్ని మన కృష్ణుడు పరమాత్ముడిది ఇది. చూడు, చెట్లు చేమలు ఎట్టున్నాయో చూడండి. అరటి తోపుల్లాగా ఉంటాయి అన్నీ, కరివేపాకులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాతావరణంలో కూర్చొని ఉంటుంది. ఇటా చెట్లు, అన్ని చెట్లే. కృష్ణం వందే జగద్గురు. తులసి మాతలో చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. కృష్ణం వందే జగద్గురు. చూడండి పొగడు చెట్టు, కనుగ చెట్టు. పరమాత్మ ఈ అరుగు మీద కూర్చుంటుంది ఆ మామగారు. హాయిగా ఆరోగ్యంగా 95 సంవత్సరాలు. చెట్లు ఎక్కడ చూసినా చెట్లే. కృష్ణాయ గోవింద, హరే కృష్ణ హరే రామ. చెట్లుంటేనే అన్నం. వందే జగద్గురం.